ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం. దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. ఈరోజు వాగ్దానం వింటున్న సహోదరి సహోదరులారా, ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. గొల్యాతు దృఢమైన వాడు, బలవంతుడు, ఒంటికి కవచము కలిగి ఆయుధాలతో పోరాడే యోధుడు. అయితే దావీదులో శరీర బలం లేదు, ఆయుధాలు లేవు. అయినప్పటికీ దావీదు గొల్యాతును సులువుగా చంపాడు. కారణం, దేవుడు దావీదు పక్షమున ఉన్నాడు, దావీదునకు తోడై ఉన్నాడు కాబట్టి విజయం పొందుకున్నాడు. ఈరోజు దేవుడు మన పక్షమున ఉంటే మనము కూడా ప్రతి సమస్యను, ప్రతి శ్రమను, మన శత్రువులను సులువుగా జయించగలం, విజయం పొందగలం. వాగ్దానం నమ్మి ధైర్యంగా ఉండు.